పాకిస్తాన్ రాజకీయ యవనికపై ఒక అగ్నిపర్వతం చల్లారిన రోజు. ఆ దేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన నాయకురాలు బెనజీర్ భుట్టో హత్య వెనుక ఉన్న చీకటి కోణాలేమిటి? ఇది కేవలం ఉగ్రవాద చర్యనా లేక వ్యవస్థాగత కుట్రనా? ముస్లిం దేశానికి తొలి మహిళా ప్రధానిగా ఎదిగిన బెనజీర్ ప్రస్థానం ఎప్పుడూ కత్తుల వంతనే. 1993 నుంచే ఐఎస్ఐ నీడలు ఆమెను వెంబడించాయి. 2007లో ముషారఫ్ ప్రభుత్వంలో వివాదాస్పద ఒప్పందం చేసుకుని స్వదేశానికి తిరిగొచ్చిన ఆమెకు కరాచీ విమానాశ్రయం నుంచే మృత్యు హెచ్చరికలు మొదలయ్యాయి. నాకేమైనా జరిగితే ముషారఫ్దే బాధ్యత అని ఆమె స్వయంగా హెచ్చరించడం గమనార్హం. రావల్పిండిలోని లియాకత్ బాగ్లో ర్యాలీ ముగించుకొని ప్రజలకు అభివాదం చేస్తున్న సమయం ఒక టీనేజ్ బాంబర్ తూటాలతో విరుచుకుపడి తనని తానే పేల్చుకున్నాడు. సన్ రూఫ్ లివర్ తగిలి ఆమె చనిపోయారు అని ప్రభుత్వం అబద్ధం చెప్పినా తూటా గాయాలే ఆమె మరణానికి కారణమని వైద్య నివేదికలు గొంతెత్తి చాటాయి. విచారణ మొదలవ్వకముందే కేవలం 2 గంటల్లోనే ఘటనా స్థలాన్ని ఫైర్ ఇంజన్లతో కడిగివేశారు. సాక్ష్యాలు తుడిచిపెట్టే ఈ ప్రయత్నం వెనుక ఎవరి హస్తం ఉంది? ఐక్యరాజ్య సమితి విచారణను కూడా ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంది? ఆల్ ఖైదా ఈ హత్యకు బాధ్యత వహించినా దీని వెనుక డీప్ స్టేట్ ఉందనే అనుమానాలు నేటికి సజీవంగానే ఉన్నాయి. ఇక భుట్టో కుటుంబంలో చరిత్ర పునరావృతమైంది. వ్యవస్థ ముందు పౌర ప్రభుత్వం మరొకసారి మోకరిల్లింది. బెనజీర్ హత్య పాక్ రాజకీయాల్లో ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది.